హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీకు స్పెషల్ కర్రీ మా కోనసీమ స్పెషల్ చూపించేస్తాను పదండి, చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా కర్రీ ఏంటో చెప్పేస్తాను పదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను చెప్పిన స్పెషల్ కర్రీ అయితే ఇదేంటి స్పెషల్ కర్రీ వండడం చూపిస్తుంది అంటే వండేసిన కూర చూపిస్తుంది అని మాత్రం అనుకోవద్దు. యాక్చువల్లీ వండే ముందే చూపిద్దాం అనుకున్నాను, నేనైతే వీడియో తీయడం మర్చిపోయానండి. సో ఇంకా పూర్తిగా కూర అవ్వలేదు కాబట్టి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ వండే విధానం కూడా చెప్పేద్దామని చెప్పి వీడియో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనం కూరగాయల్లో 2 రకాలు పెట్టి కూర ఎలా చేసుకుంటాం, వంకాయ టమాటో లాగా మా అత్తమ్మ కూడా 2 రకాల చేపలతో అయితే చింతకాయ వేసి కోనసీమ స్పెషల్ నాటు కర్రీ అయితే ప్రిపేర్ చేశారు. సో అదే ఇదనమాట. ఇదిగోండి, ఇవి చేదుబరుగులు అంటారు, చిన్నవి. దీంట్లో పాటుగా మా అత్తయ్య గారు ఇందులో జల్లలు కూడా వేశారండి 2 అనమాట. సో ఇది మసాలా, దానికోసం చేసుకున్న మసాలా ఏంటంటే చింతకాయ, చేసిన చింతకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయని ఇలా మిక్సీని రివర్స్లో కచ్చబిచ్చగా పట్టుకోవాలన్నమాట అండి. చూసారా, ఉల్లిపాయలు అన్నీ కనిపిస్తాయి కదా, ఇలా పట్టుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న మనం ఈ చేపలు ఏవైతే ఉన్నాయో వీటికి చక్కగా ఉప్పు, కారం, పసుపు అన్నీ రాసేసి పక్కన పెట్టేసుకొని మనం చేసుకున్న ఉల్లిపాయ తుక్కు, చింతకాయ తుక్కు ఏదైతే ఉందో అదంతా కూడా దీనికి శుభ్రంగా మ్యాగ్నేట్ చేసేయాలన్నమాట అండి. మనం కూర యాక్చువల్లీ ఎలా వండుతామంటే ఆయిల్ వేసేసి మనం మిక్సీ పట్టుకుని ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉల్లిపాయ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించిన తర్వాత చేపలు యాడ్ చేస్తాం. దీని స్పెషల్ ఏంటి అంటే మనం ముందుగా యాడ్ చేసుకున్న చేపలని శుభ్రంగా కడుక్కొని మసాలా పెట్టుకున్న చేపలని పట్టి, మసాలా అంటే మసాలా ఏమీ లేదండో, పసుపు, ఉప్పు, కారం పట్టించిన చేపలకి మనం మిక్సీ పట్టుకున్న చింతకాయ తుక్కును, ఉల్లిపాయని, పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా అత్తేయాలన్నమాట అండి. అత్తేసాక కావలసిన పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసి కావలసిన వాటర్ కూడా వేసేసిన తర్వాత పొయ్యి మీద పెట్టాలన్నమాట. ఈ బబుల్స్ వస్తున్నప్పుడు ఫైనల్ టచ్లో ఈ కొత్తిమీరని అయితే యాడ్ చేయాలన్నమాట. అదే కూర స్పెషల్ అండి. అందుకని దీన్ని నాటుకూర అని కూడా అంటారు. సో ఇది మా కోనసీమ స్పెషల్ చేదుపరుగులు చింతకాయ కర్రీ. ఇలాంటి కర్రీ మీలో ఎంతమంది తిన్నారు, ఎంతమందికి ఇష్టం మరి చెప్పేయండి. ఇలాంటి వంటలు మీకు కావాలంటే మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇదే కోనసీమ స్పెషల్ నాటు కర్రీ. వండేసాక చూపిస్తున్నాను అనుకోకండి, ఇంకోసారి ఖచ్చితంగా ప్రిపరేషన్ అంతా కూడా మీ అందరి కోసం వీడియో చేసి పెడతానండి. అలా పెట్టాలంటే మీరు చేయాల్సింది నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడమే. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వండేసిన కూరని చూపించానని ఫీల్ అవ్వకండి ఫ్రెండ్స్, వండే విధానాన్ని కూడా మీ ముందుకి త్వరలోనే తీసుకొచ్చేస్తాను. సో ఈరోజు అయితే వీడియో మర్చిపోయినందువల్ల నేను ఇలా అయితే మీకు చూపించాను అనమాట. వీడియో నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సపోర్ట్ నాకు అందచేయండి. నా ఛానల్ని ఇంకా ముందుకెళ్ళేలా మీరు బ్లెస్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.